Welcome back to our channel, Little Princess Angel's Team. సో గైస్ ఈరోజు అనమాట మేము ఒక సిరీస్తో వచ్చేసాం. దాని పేరు CID. సో ఆ సిరీస్లో కలుద్దాం. ఓకే హలో ఓకే let's go come on guys come on file let's go సైంటిస్ట్ ఇక్కడే ఉంటారు మనం వెళ్తాం పదండి మర్డర్ కేస్ ఓకే బట్ బాడీ ఇక్కడ ఉందంటే మాస్క్ పెట్టడు ఓకే సో ఇక్కడ బాడీ ఐ థింక్ సో ఎవరో కావాలని వెళ్తారు ఇక్కడ చెస్ కొంచెం చెస్ పీస్ ఇక్కడ నేను మీకు చూపిస్తాం చెస్ పీస్ నేను చెప్పాను ఎక్కడుంది చెస్ పీస్ సో గైస్ అదిగోండి ఇదన్నమాట చెస్ పీస్ అది కూడా కింగ్ పంపించారు అదిగోండి చెస్ పీస్ కదా ఎవరో చెస్ మాస్టర్ చెస్ ఆడుతుంటారేమో ఇదేనా ఆఫీసర్ చూపి ఇదే సార్ ఓకే ఇప్పుడు దీన్ని మనం సైంటిస్ట్ దగ్గర తీసుకున్నాం అది ఇది బాడీ అన్నమాట ఈ బాడీకి ఏదో అయింది మీరు చూడండి చెక్ చేసి మాకు చెప్పండి ఇవ్వండి దాని ప్రూఫ్ ఇదిగోండి చెస్ పీస్ కేసు సాల్వ్ చేయాలని అనుకుంటున్నా నువ్వు మీటింగ్ చెయ్యి నేను అందులోపల ఏం చేయాలి అన్నీ రాస్తాను డాక్యుమెంట్స్ అందుకు ఫొటోస్ వచ్చాయి గుడ్ వైబ్స్ ఓన్లీ ఇదేం లెటర్ ఓకే I need complete. It's our papers. Okay, so a body. A body ఎప్పుడు కావాలని చంపేస్తారు. So it's a murder case. It's a simple murder case. ఓకే ఐ థింక్ ఆ చెస్ ఆడేటప్పుడు ఓడిపోయినట్టున్నారు నో చెస్ మాస్టర్ అదే అలాగే నాకు ట్యాగ్ వచ్చింది యాక్చువల్లీ నాకు కొన్ని డీటెయిల్స్ కూడా వచ్చాయి యా ఓకే గివ్ మీ దట్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ వేర్ గురించి దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇది యాక్చువల్లీ ఒక చెస్ ఓకే వాడనమాట ఒక చెస్ ప్లేయర్ అది ఏ లేడీ చంపింది తన పేరు యశస్విని ఏహే నీ పేరుతో కూడా ఉంటారు కదా అందరి పేరు ఒకేలాగా ఉండవు అని చెప్పాను కదా ఏంటి అక్కడ పేరు ఇక్కడ పేరు యశ్ ఉంది యశ్ ఓహో యశా ఇది కాదా ఒక్క నిమిషం కెన్ ఐ గివ్ ది హైలైటర్ ఒక్క నిమిషం బాడీ ఏది బాడీ ప్లేస్ పేరు ఏంటి మాదాపూర్ అక్కడ నాకేదో కాల్ వస్తుంది హలో సో ఈ కేస్ సాల్వ్ చేయడం ముందు మనకి మంచి కావాలి నాకు అర్థమైపోయింది నాకు చెస్ మాస్టర్ ఉన్నారు కదా నాకు కాల్ చేసి చెప్పాలి ఓకే నేను 5 కేసెస్ పెట్టా మీ గురించి అది మీరు గెలిస్తే మీ
డాక్యుమెంట్స్ ఇది వాడి మెయిన్ డాక్యుమెంట్స్ ఆ బాడీ పైన Okay. ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఓకే మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మర్డర్ కేస్ ఆఫ్ చెస్ ప్లేయర్ చెస్ మాస్టర్ ప్లేయర్ మరి మాస్టర్ కదా చెస్ పీసెస్ ఉన్నాయి. చెస్ మాస్టర్ కిల్డ్ బై ఎవరెవరో మనకు తెలియదు. సో ఇక్కడ అనిపిస్తుంది ఈ కేసు గురించి మన చెస్ ఈ కంప్యూటర్ ఏమవుతుంది వీడియో వస్తున్నా చూడలేదా? ఏ చెస్ మాస్టర్ది నేను రాస్తా. ఇప్పుడు చెస్ గేమ్ ఆడాలి. ఇప్పుడు వాడనమాట ఏదో గేమ్ సెలెక్ట్ చేస్తాడంట. ఓకే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మంచి మర్డర్స్ ఉన్నాయి. అంటే ముందు కేసెస్ మంచి అయిన తర్వాత మనం చంపిన వాళ్ళ పైన ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న లొకేషన్ ఫస్ట్ లొకేషన్ చేస్తే ఎక్కాలి. వాట్ ఓల్డ్ ఫారెస్ట్ కలర్ ఓల్డ్ ఫారెస్ట్ అక్కడ ఓ మ్యూజియం తొందరపడి వెళ్తాం. ఓకే చెస్ గేమ్ మనం రేపు వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి ఇంకా. ఓకే వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేయి. నెంబర్ ఇక్కడ ఉంది. నేను చెప్తాను అతను నంబర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉందండి. 27 2 అంతే. హలో సో మీ అబ్బాయి పేరు అభిషేక. యాక్చువల్లీ వి లాస్ట్ అభిషేక్ కాదు యష్ కదా. యష్ కి వాడు ఇప్పుడు వాడు అతను ఇంకా లేడు. సో ఇప్పుడు మేము అతను ఉద్యోగం చేస్తున్నారా? నో. ఓకే మీకు 1 month కి మేము ఒక 10,000 లాగా పంపిస్తాం. ఓకే యశు. సో మీరు మీ అబ్బాయి గురించి చెప్తారు మీకు. వాడు ఒక చెస్ ప్లేయర్తో ఆడుతున్నట్టు మీకు ఏమైనా తెలుసా? చెస్ ప్లేయర్ నేమ్ తెలుసా? ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ తో ఆడతారు కదా, అతని పేరు తెలుసా? మాదారావు. ఓకే కాదు వాడు తెలియదు కదా. ఓ వాళ్ళు ఇక్కడ మాదారావు అనిపిస్తుంది. మన ఇంటి పక్కన ఉన్న అంకుల్. యాక్చువల్లీ మన ఇంటి పక్కన ఒక అక్కలు కూడా చెస్ మాస్టరే. అవును. సో నేను చెప్పొచ్చు పద నెక్స్ట్ కేసు వెళ్ళాలి. ఎస్ తొందరగా వెళ్ళాలి. ఫస్ట్ కేస్. ఓకే నేను బుక్ పట్టుకొని వచ్చి ప్రూఫ్ రాస్తా. ప్రూఫ్ రాస్తే కానీ వాళ్ళు టిక్అప్ అవ్వలేదు. రైట్ ఎక్స్క్యూజ్ మీ, మీకు చెస్ పిక్ ఇచ్చాను కదా, అదొకసారి ఇస్తారా మాకు ప్రూఫ్? దీనిపైన ఫింగర్ ప్రింట్స్ చాలా ఉన్నాయి. ఓకే మీరు తీసుకున్నారా ఫోటో? అదే ఫోటో తీసుకో. అదే స్కానింగ్ చేసేసారా ఫింగర్ ప్రింట్స్? Fingerprints. ఓకే ఓకే మర్డర్ దగ్గరికి వెళ్తాం. ఒక్క నిమిషం. అతని దగ్గర ఈ పిక్ లేదనుకో, ఓకే హీ డిడ్ ఇట్. ప్రూఫ్ 76 inches బాడీ. 46 రైట్. 46 inches. వాడు కోసిన చాక్తో
ఎంత అయి ఉంటుంది అంటే ఇట్ కుడ్ బి దిస్ మచ్. No, it could be like this much. Yes, 7 inches. It could be. Yeah. లేకపోతే స్టిక్తో కూడా కట్టచ్చు. ఐరన్ రాడ్తో కుట్టచ్చు. ఓకే, చూస్తాం కదా వాళ్ళ ఇంటికి వెళ్దాం. అంకుల్ మందారా అంకుల్, మీరు చెస్ మాస్టర్ కదా, మీ దగ్గర ఒకసారి చెస్ బోర్డ్ చూపిండి. అది కూడా ఇదే చెస్ బోర్డు. ఓహో, దాంట్లో పిక్చర్ చెక్ చేస్తాం. ఓ కింగ్ వద్దు మేము చెక్ చేయాలి, మేము ఆఫీసర్స్. ఓకే, ఏమేమి పిక్కలు లేవో చూడు సార్. చూడండి సార్, రాజా ఉన్నాడా? చూడు చూడున్నాడా? లేడు రాజా. ఒక్క నిమిషం, బ్రౌన్ ఒక దగ్గర ఉంచు, వైట్ చూస్తాం ఫస్ట్ వైట్ చూద్దాం. వైట్ అయితే రాజా క్వీన్ ఉండాలి. ఆ పీస్ చూపి. ఓకే, క్వీన్. యా ఓకే. సో మన దగ్గర కింగ్. ఓకే, వైట్ కలర్ ఇది. ఓకే, దీంట్లో క్వీన్ ఏది? ఇది ఎవరు? వాడి. సార్ మీరే కదా చేశారు. గెట్ అప్. స్టాండ్ అప్ అండ్ యు డిడ్ ద మర్డర్, రైట్? హిస్ నేమ్ ఇస్ యష్. యా ఓకే, హీ డిడ్. సూపర్. మర్యాదగా ఒప్పుకున్నందుకు జైలుకి పడదు, కానీ మర్యాదగా ఒప్పుకున్నారు కానీ జైలుకి అయితే రావాల్సిందే. మీరెందుకు నవ్వుతున్నారు? ఓ వాడు ఇంకా 3 మర్డర్స్. 3 మర్డర్స్ ఉన్నాయి. షట్, వాళ్ళు ఇప్పుడు మనం తీయపోతే వాడు ఇప్పుడు చేస్తాడు. ఇట్లా నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే. హీ షుడ్ గో టు జైల్. ద సైన్. ఓకే రా, పోలీస్ దగ్గరికి. యశోరా, ఈ పీస్ హాతి ఇక్కడ ఏం చేస్తుంది? ఆ మర్డర్ కేసులో ఎలిఫెంట్తో లేదు. సో హీఈస్ నాట్ ద వన్. నో, మన దగ్గర హాతి ఉండాల్సింది కాదు, ఇది కదా ఉంది. ఇప్పుడు హాతి బయటికి వెళ్ళి వచ్చింది. అది ఇందాక నువ్వు తీసినప్పుడు పడింది. తీసేటప్పుడు నేను హాతి పెట్టాను. 2 ఉంటుంది, ఇది 3 ఎక్కడ వచ్చింది? దీన్ని నేను సైంటిస్ట్ దగ్గరికి వెళ్తా. మనం రేపు సాల్వ్ చేస్తాం. ఇంత పొద్దున్నే ఎవరంటారు? వెళ్ళాలి ఇప్పుడు, సాల్వ్ చేయాలి. నేను ఇప్పుడే ఒక మర్డర్ కేసు దగ్గరికి ఒక్క నిమిషం. అయినా గొర్రెం ఇక్కడ ఉంటే లేదో గడబడి ఉంది. చూడండి గైస్, ఇలా చెస్ బోర్డ్కి కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి. మీరు అనుకుంటున్నా నేను పడేసానని, కానీ నా దగ్గర ఇది ఉంది. చూడండి, మన దగ్గర నో ప్రూఫ్. సో డుగ్గి, మన కేస్ సాల్వ్ చేసేసాం. సక్సెస్ఫుల్. Just look at this. I just pour some potion. నేను పోషన్ ఇస్తా, ఒక్క చుక్కు కూడా వేయలేదు. మన ఫింగర్ టచ్ గాలి చూడండి, బ్లడ్. So guys, The murder case again moved. Okay, we will see in part 2. బాయ్. సో డుగ్గి అనేది కలిసి చెప్తాం. ఓకే.